హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వివాదం తారాస్థాయికి చేరింది. కానీ అధిష్టానం కానీ తెలంగాణ బీజేపీ కానీ ఎవరు కూడా మాట్లాడడం లేదు. కొత్త అధ్యక్షుడైన రామచంద్రరావు అసలే మాట్లాడట్లేదు. దాని వెనుక కారణం ఏంటి? మౌనం దేనికి సమాధానం? రామచంద్రరావు బండికి సపోర్ట్ చేస్తూ ఉన్నారా లేకుంటే ఈటెల రాజేందర్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారనే వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుతూ ఉంది. బీజేపీ వర్గ నేతల్లోనే మరి రామచంద్రరావు మాట్లాడకపోవడాన్ని ఖండిస్తూ ఉన్నారు. తాను ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియని గందరగోళం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఈటెల రాజేందర్ అనేక విషయాల ఖండిస్తూ బండి సంజయ్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా బండి సంజయ్ కూడా అనేక విధాలుగా ఈటెల రాజేందర్ కావచ్చు, హుజురాబాద్ సంబంధించిన ప్రజల గురించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ నేతలలో ఇలా వర్గపోరు నడుస్తూ ఉంటే కొత్త అధ్యక్షుడైన రామచంద్రరావు సైలెంట్గా ఉండడం దేనికి అర్థము? తను మాట్లాడాలి, వాళ్ళకి చెక్ పెట్టాలి కదా అన్నట్టుగా బీజేపీ నేతలు అంటా ఉన్నారు. ఒకటి కాదు 4 వర్గాలు బీజేపీ పార్టీ చీల్తుందా అనే విధంగా బీజేపీలో వర్గపోరు అయితే నడుస్తూ ఉంది. ఒకవైపు సీనియర్లు, మరొక వైపు బ్రాహ్మణ బ్రహ్మ అనుకుంటా కులానికి సంబంధించిన వాళ్ళు ఒకవైపు వెళ్తూ ఉన్నారు. మరొక వైపు ఈటెల రాజేందర్ అనుకుంటా, మరొక వైపు బండి సంజయ్ అనుకుంటా, మరొక వైపు కిషన్ రెడ్డి అనుకుంటా, ఇలా అనేక విధాలుగా బీజేపీ పార్టీ విడిపోతున్నా కానీ కేంద్ర అధిష్టానం అయితే మరి ఏం మాట్లాడట్లేదు. తెలంగాణలో ఇలా ఈ విధంగా వాళ్ళు మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఒకవైపు ట్విట్టర్ వేదికగా కూడా వాళ్ళ మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ఇవన్నీ నడుస్తూ ఉన్నా కానీ అధిష్టానం ఇంతవరకు కూడా చెక్ పెట్టడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు అనేది కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. తారస్థాయికి అయితే చేరింది. రామచంద్రరావు గుళ్ళకి గోపురాలకి అన్ని తిరుగుతూ ఉన్నాడు. కానీ బీజేపీలో వస్తున్న అలజడి గురించి స్పందించట్లేదని కూడా బీజేపీ సీనియర్ నేతలు మండిపడతా ఉన్నారు. వాళ్ళిద్దరికి చెక్ పెట్టాలి, ఇదే సమస్యను వాళ్ళిద్దరిని పిలిచి మరి ఏదైతే సమస్య ఉందో దాని గురించి మాట్లాడాలి, పార్టీ ఇలా చీలికలు కాకుండా చూసుకునే బాధ్యత రామచంద్రరావుది కాబట్టి అని మాట్లాడాలని కూడా అన్నట్టుగా సీనియర్ నేతలు తనకు సలహాలు ఇస్తూ ఉన్నారు. కానీ రామచంద్రరావు ఇప్పటికి కూడా ఏమీ కూడా పట్టనట్టుగా తను ఉన్న తీరైతే కనబడతా ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాల పేరిట అనేక జిల్లాలు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఇలా కొత్త అధ్యక్షుడైన కాంచెలి జిల్లాల పండి తిరుగుతూ ఉన్నారు. కానీ పార్టీలో జరిగే అంతర్గత విభేదాలను తను పట్టించుకోవట్లేదు. దీనివల్ల బీజేపీకి చాలా నష్టపోతా ఉంది అన్నట్టుగా బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. కానీ రామచంద్రరావు తన దారే వేరు అన్నట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా రామచంద్రరావు ఈ వివాదం గురించి ఎక్కడ కూడా మాట్లాడినట్టు కూడా కనబడట్లేదు. కానీ కిషన్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. కళ్ళుంటే చూడండి, చెవులుంటే వినండి, కానీ మీరు ఒకరిపై విమర్శలు చేసుకోవద్దు. పార్టీలో ఏమైనా అంతర్గత విషయాలుంటే పార్టీకి కంప్లైంట్ ఇవ్వండి, మేము చూసుకుంటాం అన్నట్టుగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. కానీ కొత్తగా అధ్యక్షుడైన రామచంద్రరావు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. చూడవాలి మరి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది, మరి వీళ్ళే ఇద్దరి వివాదము రామచంద్రరావు ఎవరికి సపోర్ట్ ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు బీజేపీ వర్గ నేతల్లో కొంత హాట్ టాపిక్గా మారింది.